అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. నీతోనే నేను ఏడో భాగము. చైత్ర తన ఫ్రెండ్స్ హర్ష కోసం కాలేజీ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ హర్షకి కిరణ్ చైత్ర ఫోన్ నంబర్ అండ్ చైత్ర హాస్టల్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ సెండ్ చేస్తాడు. అది చూసి వెంటనే హర్ష చైత్రకి మెసేజ్ చేద్దామని అనుకుంటాడు. కానీ మెసేజ్ చూస్తుందో లేదో అని కాల్ చేస్తాడు. హాస్టల్ రూమ్లో చైత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రేఖ కన్ఫామ్గా వస్తాను అని చెప్పాడా హర్ష అని అంటుంది. అసలే హర్ష రాలేదు, ఫోన్ కూడా మర్చిపోయిన చిరాకులో ఉన్న చైత్రకి రేఖ ఆ క్వశ్చన్ అడిగేటప్పటికి కోపం వచ్చి రేఖ వైపు సీరియస్గా చూస్తుంది. దానితో రేఖ సారీ అని అంటుంది. అక్కడ హర్ష ఏంటి చైత్ర ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఫంక్షన్లో బిజీగా ఉందేమో అని నేను రావటానికి కుదరలేదు, రాలేకపోతున్నాను సారీ అని మెసేజ్ చేస్తాడు వాట్సాప్లో. అయిపోయిన హర్ష రాకపోయేసరికి ప్రియ చైత్ర ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంట్రడక్షన్ డాన్స్ పర్ఫార్మెన్స్ నీదే కదా, నువ్వు లేకపోతే మిగతా వాళ్ళు కంగారు పడతారు. పోనీ నువ్వు సుధా వెళ్ళండి, కావాలంటే నేను రేఖ ఇక్కడ హర్ష కోసం వెయిట్ చేస్తాము అని అంటుంది. చైత్రకి ప్రియ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. నేను ఆల్రెడీ అప్సెట్ అయ్యాను, నా వల్ల వేరే వాళ్ళు కూడా అప్సెట్ అవ్వటం ఎందుకు? అయినా హర్ష ఇంకా రావడమే, వచ్చేవాడైతే ఈ పాటికి వచ్చేసేవాడు, ఎందుకు రాలేదు? మేబీ నా ఫోన్కి ఏమైనా మెసేజ్ కానీ కాల్ కానీ చేసి ఉంటాడా, రావటం లేదని. అనవసరంగా ఫోన్ మర్చిపోయా అని అనుకొని చైత్ర ప్రియ ఇంకా హర్ష రాడేమో, మీరు మాత్రం ఇక్కడ ఎందుకు, పదండి లోపలికి వెళ్దాం అని అంటుంది. ప్రియ ఆర్ యు షూర్ అని అడుగుతుంది. చైత్ర వెళ్దాం పదండి అని అంటుంది. అందరూ లోపలికి వెళ్తా ఉంటారు. చైత్ర లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి గేట్ వైపు చూస్తూనే ఉంటుంది. ఆ రోజు చైత్ర డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు అంత అమౌంట్ స్పాన్సర్షిప్ గా తెచ్చినందుకు చైత్ర వాళ్లకు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ స్పెషల్ మెమెంట్ కూడా ఇస్తారు. ఆ ఫంక్షన్ బాగా జరగటంతో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. రేఖ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మనకు కూడా మెమౌంట్ వస్తారని అని అంటుంది. సుధా మరి ఇన్ని ఇయర్స్‌లో ఇదే హైయెస్ట్ స్పాన్సర్‌షిప్, మరి ఇవ్వరా ఏంటి అని అంటుంది. ప్రియ మనకు ఆ మెమెంట్‌తో ఇచ్చినప్పుడు మన క్లాస్ వాళ్ళ ఫేస్ చూడాలి. మెయిన్‌గా ఆ కావేరిది. రేపటి నుండి అది మనల్ని ఏదైనా అనాలి అంటే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటుంది అని అంటుంది. వాళ్ళు అంతా మాట్లాడుతున్న చైత్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. సుధా ఈ క్రెడిట్ అంతా మన చైత్రది, హర్ష గారిదే అని అంటుంది. ఆ మాటతో రేఖ, ప్రియ సుధని గిల్లుతారు. అసలే హర్ష వస్తానని చెప్పి రాలేదని చైత్ర ఈవినింగ్ నుండి డల్‌గా ఉంది. ఇప్పుడే నార్మల్‌గా అవుతూ ఉంటే నువ్వు మళ్ళీ గుర్తు చేస్తావా ఎందుకు అని నెమ్మదిగా అంటారు. ఓహ్! మర్చిపోయా, సారీ అని అంటుంది. కాలేజ్ వెళ్ళే డిన్నర్ అరేంజ్ చేయటంతో అందరూ డిన్నర్ అక్కడే చేసి హాస్టల్‌కి వచ్చేస్తారు. అక్కడ హర్ష గంటకి ఒకసారి ఫోన్ చూసుకుంటూ చైత్ర తన మెసేజ్ చూసిందా, చూడలేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాడు. అంత లేట్ అయినా ఇంకా హర్ష రూమ్‌లో లైట్ వెలుగుతూనే ఉండటంతో సుదర్శన్ గారు హర్ష రూమ్‌లోకి వస్తారు. హర్షని చూసి ఏంటి హర్ష ఇంకా పడుకోలేదా అని అడుగుతారు. హర్ష నిద్ర పట్టటం లేదు డాడ్ అని అంటాడు. సుదర్శన్ గారు ఐఎమ్ సారీ హర్ష, ఈ రోజు నిన్ను చాలా డిసప్పాయింట్ చేశా అని అంటారు. హర్ష అలా ఏమి లేదు డాడీ, ఈ రోజు కాకపోతే ఇంకోసారి వెళ్తా, ఇట్స్ ఓకే, మీరు దీని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించకండి అని అంటాడు. సుదర్శన్ గారు ఓకే హర్ష, త్వరగా పడుకో, గుడ్ నైట్ అని వెళ్ళిపోతారు. చైత్ర ఫ్రెండ్స్ అందరూ బాగా టైర్డ్ అయిపోవటంతో అందరూ పడుకొని పోతారు. చైత్రకి నిద్ర పట్టక పడుకునే ముందు ఫోన్ తీసుకొని చూస్తుంది. అందులో హర్ష మిస్డ్ కాల్స్, మెసేజెస్ ఉంటాయి. చైత్ర వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ చూస్తుంది. నేను రావటానికి కుదరలేదు, రాలేకపోతున్నా, సారీ అని హర్ష పంపిన మెసేజ్ చూస్తుంది. ఓహో, హర్ష ఈవినింగే మెసేజ్ చేశాడన్నమాట. అయినా రావటానికి కుదరడం లేదు అని అప్పటికప్పుడు చెప్తారా ఎవరైనా? ముందే చెప్పొచ్చుగా. అయినా ఎంత బిజీ పీపుల్‌కైనా సండే హాలిడే కదా, అంత రావటానికి కుదరకపోవటానికి ఏముంటాయి? కావాలనే రాలేదు, నేను రిప్లై ఇవ్వను అని ఫోన్ పక్కన పెట్టేస్తుంది. హర్ష ఫోన్ చెక్ చేస్తూనే ఉండటంతో వాట్సాప్‌లో చైత్ర మెసేజ్ చూసినట్లు తెలుస్తుంది. అది చూసి ఏంటి మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వలేదు అని హర్ష మళ్ళీ సారీ అని మెసేజ్ చేస్తాడు. ఫోన్‌లో నోటిఫికేషన్ సౌండ్ రావడంతో చైత్ర ఫోన్ తీసి చూస్తుంది. హర్ష మళ్ళీ సారీ అని పంపించిన మెసేజ్ చూసి ఎన్నిసార్లు సారీ చెప్పినా ఈ రోజు చైత్రకి వచ్చిన కోపం అస్సలు తగ్గదు. ఫంక్షన్‌కి రావడానికి టైం లేదు గానీ మెసేజ్ చేయడానికైతే బాగా టైం ఉందా అని ఫోన్ సైలెంట్‌లో పెట్టి పడుకుంటుంది. హర్ష మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వటం లేదు అంటే చాలా కోపం వచ్చినట్టుంది.
రేపు డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటాడు. చైత్రను కలవడం కోసం హర్ష ఆ రోజు మార్నింగ్ ఎర్లీగా రెడీ అవుతూ ఉంటాడు. మీనాక్షి గారు, హర్ష, ఈరోజు ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా? ఇంత త్వరగా రెడీ అవుతున్నావు అని అడుగుతారు. హర్ష, నేను నిన్న ఫంక్షన్‌కి వెళ్ళలేదు కదా మామ్. పిలిచిన వాళ్ళకి రాలేదని చాలా కోపంగా ఉంది. వెళ్లి వాళ్ళకి సారీ చెప్పాలి అని అంటాడు. మీనాక్షి గారు, అయితే ఈ రోజు నీకు చాలా పెద్ద టాస్కే ఉందన్నమాట. అబ్బాయిలకి కోపం అయితే తొందరగా పోతుంది. కానీ అమ్మాయిలకి కోపం వస్తే ఒక పట్టాన తగ్గదు అని అనుకుంటూ రూమ్‌లో నుండి బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళ మామ్ మాట విన్న హర్షకి కొంచెం భయమేస్తుంది. ఏంటి మామ్ చెప్పినట్టు అమ్మాయిల కోపం తగ్గించడం అంత కష్టమా? చూద్దాం అని అనుకుంటాడు. నిన్న కిరణ్ చైత్ర గురించి సెండ్ చేసిన డీటెయిల్స్ చూస్తాడు. అందులో హాస్టల్ నేమ్ కూడా ఉంటుంది. కాలేజ్ దగ్గరికి వెళ్తే మాట్లాడటానికి టైం ఉంటుందో ఉండదో. హాస్టల్ దగ్గరికి వెళ్తే తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసినట్టు ఉంటుంది. తనతో మాట్లాడినట్టు ఉంటుంది అని అనుకోని హాస్టల్ దగ్గరికి వెళ్లి కాల్ చేద్దామని అనుకుంటాడు. చైత్ర ఫ్రెండ్స్ అందరూ నైట్ లేట్ అవ్వడంతో బాగా టైర్డ్ అయిపోయాము. కాలేజ్‌కి రాలేము అని అంటారు. చైత్ర కూడా కాలేజ్‌కి వెళ్ళబుద్ధి కాదు. కానీ తను ఆ రోజు అసైన్‌మెంట్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డే అవటంతో కాలేజ్‌కి వెళ్ళాలి అని అనుకుంటుంది. శేఖర్ రోజు ఆఫీస్‌కి వెళ్లే రూట్‌లో కార్‌ని తీసుకువెళుతూ ఉంటే హర్ష, శేఖర్, ఆ రోడ్‌లో కాదు. నేను చైత్ర హాస్టల్ అడ్రెస్ చెప్తాను. శేఖర్, అది చూసి సార్ ఇది లేడీస్ హాస్టల్ అడ్రస్‌లా ఉంది అని అంటాడు. హర్ష, ఆ శేఖర్ చైత్రని కలవాలి అని అంటాడు. చైత్ర అంటే ఆ రోజు లిఫ్ట్ ఇచ్చాము తనేనా సార్ అని అడుగుతాడు. హర్ష, ఓకే అని అంటాడు శేఖర్. బస్ స్టాప్‌కి కొంచెం దూరంలో కారు ఆపుతాడు. హర్ష టైం చూసుకుంటూ చైత్ర ఇంకా రాలేదేంటి అనుకునే లోపు చైత్ర బస్ స్టాప్‌లోకి వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది బస్ కోసం. దాంతో హర్ష తన ఫోన్ తీసి చైత్రకు కాల్ చేస్తాడు. చైత్ర కావాలని కాల్ కట్ చేస్తుంది. చైత్ర కాల్ కట్ చేయటం కార్‌లో నుండి హర్ష చూస్తూ ఉంటాడు. హర్షనే వెళ్దామని కార్ డోర్ తీయబోతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న శేఖర్, సార్ మీరు ఉండండి. మేడంని నేను పిలుస్తా అని అంటాడు. శేఖర్ చైత్ర దగ్గరికి వెళ్తాడు. చైత్ర శేఖర్‌ని అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది. శేఖర్, మేడం, హర్ష సార్ మీకోసం కార్‌లో వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. ఏంటి హర్షనా? నా కోసం ఇక్కడికొచ్చాడా అని ఆశ్చర్యపోతూ అక్కడే ఉన్న హర్ష కారు వైపు చూస్తుంది. నిన్న రమ్మంటే రాలేదు కానీ ఈ రోజెందుకు రావటం అనుకొని శేఖర్ వైపు చూసి నాకు ఏ హర్ష సార్ తెలీదు అని కోపంగా అంటుంది. ఆ మాటతో శేఖర్ షాక్ అయ్యి మళ్ళీ మాట్లాడాలంటే భయపడి అక్కడ నుండి హర్ష దగ్గరికి వెళ్తాడు. శేఖర్ ఒక్కడే రావటంతో హర్ష, చైత్ర ఎక్కడా అని అడుగుతాడు. శేఖర్, అది సార్ అని చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. హర్ష, పర్వాలేదు చెప్పు శేఖర్ అని అంటాడు. శేఖర్, సార్ మీరు ఎవరో తెలీదు అని చెప్పారు సార్ అని అంటాడు. హర్ష నవ్వుకొని నేనే వెళ్ళాలేమో ఇంకా అని అనుకొని కారు దిగుతూ ఉంటాడు. శేఖర్, సార్ అని అంటాడు. హర్ష, పర్వాలేదు శేఖర్ అని కారు దిగి చైత్ర దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసి చైత్ర, అయ్యో పాపం హర్షనే వస్తున్నాడు. కానీ నాకు కోపం ఇంకా పోలేదు. తను వచ్చి ఇప్పుడు సారీ చెప్తే కరిగిపోతాను. ఈ చైత్రకి కోపం వస్తే అస్సలు మాట్లాడదు అని తెలియాలి. ఎలా అని అనుకుంటూ ఉండంగా కరెక్ట్‌గా అదే టైంకి బస్సు రావటంతో చైత్ర వెంటనే ఆ బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. చైత్ర అలా సడెన్‌గా బస్ ఎక్కేసరికి హర్ష షాక్ అవుతాడు. అది చూసి శేఖర్, అసలు ఈ అమ్మాయికి హర్ష సార్ ఎవరో తెలిసే ఇలా చేస్తుందా? లేక తెలియదా? సార్‌తో మాట్లాడటం కోసం రోజు ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది సార్ వచ్చి మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏంటో ఈ అమ్మాయి. పాపం హర్ష సార్ అని అనుకుంటాడు. హర్ష, అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదేంటి? ఆ! మామ్ చెప్పింది కరెక్టే. ఈ అమ్మాయిలకి కోపం వస్తే త్వరగా పోదనుకుంటా అని అనుకుంటాడు. చైత్ర తనతో మాట్లాడకుండా కనీసం తన వైపు కూడా చూడకుండా అలా బస్ ఎక్కేసరికి హర్ష బాగా ఫీలవుతాడు. ఇంకా ఆఫీస్‌కి వెళ్ళాలనిపించక కార్ ఎక్కి శేఖర్, ఆఫీస్‌కి కాదు ఇంటికి పోనీ అంటాడు. హర్ష ఇంటికి వెళ్లి సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. అప్పుడే వెళ్ళిన హర్ష వెంటనే తిరిగి వచ్చేయటంతో మీనాక్షి గారు వచ్చి, హర్ష ఏమైంది? అప్పుడే వచ్చేశావు అని అడుగుతారు. హర్ష, ఏం లేదు మామ్. కొంచెం హెడేక్‌గా ఉంది అంతే. మీనాక్షి గారు, మార్నింగ్ నుండి బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. అందుకేనేమో. ఏమైనా తింటావా కాస్త? హర్ష, లేదు మామ్. ఇప్పుడేమీ తినాలని లేదు అని అంటాడు. హర్ష మీద కోపంతో బస్ ఎక్కేసిన చైత్ర బస్‌లో కూర్చొని హర్ష గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో! హర్ష నా కోసం మా హాస్టల్ అడ్రస్ వెతుక్కుంటూ మరీ వచ్చాడు. కానీ నేనేమో కనీసం ఏం చెప్తున్నాడో కూడా వినకుండా
ఇలా బస్ ఎక్కేశాను. ఎంత ఫీల్ అయి ఉంటాడు? నేనేంటి ఇలా చేశాను అని ఆలోచిస్తూ ఫోన్ చేసి సారీ చెప్దామని అనుకుంటుంది. కానీ ఈలోపు కాలేజ్ రావటంతో బస్ దిగి క్లాస్‌కి వెళ్తుంది. ఆ రోజు తన అసైన్‌మెంట్ సబ్మిట్ చేయటానికి లాస్ట్ డేట్ అవ్వటంతో తను ఆ వర్క్ మీద బిజీగా ఉంటుంది. అసైన్‌మెంట్ సబ్మిట్ చేసి నెక్స్ట్ క్లాస్‌లో కూర్చున్న చైత్రకి హర్ష అనే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాడు. పాపం నా గురించి కారు దిగి మరీ వచ్చాడు. నేనే చాలా ఓవర్ చేశా. సారీ అని మెసేజ్ చేస్తా అని అనుకుంటుంది. కానీ నేను చేసేదానికి ఇలా మెసేజ్‌లో చెప్పటం కన్నా డైరెక్ట్‌గా కలిసి సారీ చెప్తే బెటర్. అండ్ ఇంక నన్ను ఎందుకో రాలేదో రీజన్ గూడా తెలుసుకోవచ్చు అనుకోని ఫోన్ తీసుకొని ఈసారి మాత్రం మా కాలేజ్ దగ్గర ఉన్న కాఫీ షాప్ దగ్గరే కలుస్తానని చెప్తా అనుకోని టైప్ చేస్తుంది. కానీ మళ్ళీ పాపం అక్కడ హర్షకి కన్వీనియంట్‌గా లేదు కదా! వద్దులే పోయినసారి మీట్ అయిన రెస్టారెంట్‌లోనే కలుద్దాం 12కి అని టైప్ చేసి ఎందుకైనా మంచిది అని మనీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం అని బ్యాగ్‌లో చూసుకుంటుంది. మనీ ఉండటంతో మెసేజ్ సెండ్ చేస్తుంది. హర్ష అలా డల్‌గా సోఫాలో కూర్చొని ఉండటంతో ఏంటో నిన్న ఈవినింగ్ నుండి హర్ష ఇలాగే ఉన్నాడు. మార్నింగ్ నుండి కూడా ఏమీ తినలేదు. జ్యూస్ అయినా ఇద్దామని కిచెన్‌లోకి వెళ్తారు మీనాక్షి గారు. చైత్ర మెసేజ్ చూసి ఓహో! ఇప్పుడు తగ్గిందా నా మీద కోపం అని అనుకోని 12కి కలుద్దాం అన్న మెసేజ్ చూసి హర్ష హ్యాపీగా ఫీల్ అయ్యి టైం చూసుకుంటాడు. అప్పటికే 11 అవ్వటంతో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళటానికి ట్రాఫిక్‌లో గంట పడుతుంది. వెంటనే స్టార్ట్ అవ్వాలి అని మామ్ నేను వెళ్తున్నా అని అంటూ హడావుడిగా బయలుదేరతాడు. ఇప్పుడే కదా హెడేక్‌గా ఉందని ఆఫీస్‌కి కూడా వెళ్ళకుండా వచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా అంటున్నాడు. అయ్యో! జ్యూస్ కూడా తాగలేదు. ఏంటో హర్ష విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు అని అనుకుంటారు. అక్కడ చైత్ర ఏమో టైం చూసుకుంటూ ఇంకా 11 అయ్యింది. ఇంకా గంట సేపు వెయిట్ చేయాలా అంటుంది. లంచ్ చేసి వెళ్ళు. నీకిష్టమైన బిర్యానీ తెచ్చాను అని అంటుంది. చైత్ర సారీనే ఈసారి తింటా. నేను అర్జెంట్‌గా వెళ్ళాలి అని ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. అక్కడ హర్ష రెస్టారెంట్‌కి వెళ్లి చైత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చైత్ర రెస్టారెంట్‌కి వెళ్ళాక బయట శేఖర్ కనిపిస్తాడు. దానితో చైత్ర హర్ష సార్ ఎక్కడ అంటుంది. శేఖర్ మార్నింగ్ ఎవరో హర్ష సార్ ఎవరో తెలీదు అన్నారు అది మీరేనేమో అని అంటాడు. చైత్ర సారీ భయ్యా అని అంటుంది. శేఖర్ నవ్వి పర్వాలేదు మేడం. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి అని హర్ష కూర్చున్న టేబుల్ వైపు చూపిస్తాడు. చైత్ర ఎంతో యాంగ్జైటీగా హర్ష దగ్గరికి వెళ్తుంది. హర్షకి కూడా చైత్రని చూడాలనగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చైత్ర వెంటనే సారీ చెప్తామని అనుకుంటుంది. కానీ ఫస్ట్ హర్షనే నన్ను హర్ట్ చేశాడు. వస్తాను అని రాకుండా సో సారీ తనే చెప్పాలి. తను చెప్పాకే నేను చెప్తా. నాకు ఇంకా కోపం పోలేదు అని హర్షకి తెలియాలి. అని సీరియస్‌గా ఫేస్ పెట్టి మరి మీరు నన్ను ఇక్కడికెందుకు రమ్మన్నారు అని అడుగుదామని అనుకుంటుంది. కానీ అయ్యో! నేనే కదా రమ్మని చెప్పింది అని గుర్తుకొచ్చి మీరు పొద్దున్న మా హాస్టల్ బస్ స్టాప్ దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది హర్ష. చైత్ర ఫస్ట్ కూర్చో అని అంటాడు. చైత్ర అక్కడ చైర్‌లో కూర్చుంటుంది. చైత్ర ఇప్పుడు చెప్పండి అంటుంది. హర్ష చెప్తా గానీ ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేద్దామా అని అంటాడు. చైత్ర లంచ్ చేయకపోవటం వల్ల ఆకలి వేస్తున్నా నాకేం వద్దు. మీకేమైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి అని అంటుంది. హర్ష మెసేజ్ చేసి రమ్మంటే నా మీద కోపం పోయిందేమో అనుకున్నాను. ఇంకా పోలేదన్నమాట. ఓకే. నాకు కూడా వదిలే అని ఆ! ఏంటి అడుగుతున్నావు? అని అంటాడు. అదే మార్నింగ్ మీరు మా హాస్టల్ దగ్గరికి ఎందుకొచ్చారు? అని. హర్ష అయితే నన్ను చూసావన్నమాట అని అంటాడు. చైత్ర అబ్బా! అనుకోని ఆ! చూసా అని అంటుంది. హర్ష మరెందుకు మాట్లాడలేదు? అని అంటాడు. చైత్ర నాకు కోపం వచ్చింది. అందుకే మాట్లాడలేదు అని అంటుంది. హర్ష నీకు కోపం తెప్పించా కదా! ఆ కోపం పోగొట్టడానికే వచ్చాను అని అంటాడు. చైత్ర అయినా మీకు మా హాస్టల్ అడ్రస్ ఎలా తెలిసింది అని అంటుంది. హర్ష నువ్వే కదా కనుక్కోమన్నావు అని అంటాడు. చైత్ర నేను కనుక్కోమని చెప్పింది ఫోన్ నంబర్ మాత్రమే. మా హాస్టల్ అడ్రస్ కాదు అని అంటుంది. హర్ష నిన్న ఫోన్ నంబర్ కనుక్కోమన్నావు కదా! రేపు హాస్టల్ అడ్రస్ కనుక్కోమంటావేమో మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని ముందుగానే కనుక్కున్నా అని అంటాడు. చైత్ర అబ్బో! అయితే మీరు టైం అస్సలు వేస్ట్ చెయ్యరే అని అంటుంది. చైత్ర మాటకు హర్ష నవ్వుకుంటాడు. చైత్ర సరే మార్నింగ్ ఏదో చెప్పడానికి వచ్చానన్నారు కదా చెప్పండి అని అంటుంది. హర్ష అయ్యో! మర్చిపోయానే అని అంటాడు. చైత్ర ఇలా అయితే నేను వెళ్ళిపోతాను అని అంటుంది. హర్ష ఓకే. ఓకే. వెయిట్.
నిన్న నాకు రావటానికి కుదరలేదు. అందుకే రాలేదు. దానికి సారీ చెబుదామని వచ్చాను. సారీ ఓకేనా? అని అంటాడు. చైత్ర నాకు కావాల్సింది మీ సారీ కాదు. మీరు అసలెందుకు రాలేదో రీజన్ కావాలి అని అంటుంది. హర్ష ఇక ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే నేను మీనాక్షి కన్‌స్ట్రక్షన్‌లో ఎంప్లాయిని కాదు. అది మా కంపెనీనే అని చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు హర్షకి సడెన్‌గా కాఫ్ వస్తుంది. చైత్ర వాళ్ళు కూర్చున్న టేబుల్ మీద వాటర్ లేకపోవటంతో చైత్ర వాటర్ కోసం చుట్టూ చూస్తుంది. ఈలోపు హర్షకి కాఫ్ ఎక్కువవుతుంది. దానితో సడెన్‌గా అక్కడికి హర్ష చుట్టూ నలుగురు వస్తారు. అందరి చేతుల్లోనూ వాటర్ బాటిల్స్ ఉంటాయి. వాళ్ళని చూడగానే చైత్ర షాక్ అయ్యి వీళ్ళందరూ ఇంత సడెన్‌గా ఎక్కడి నుండి వచ్చారు? అయినా వీళ్ళందరూ హర్షకి వాటర్ ఎందుకిస్తున్నారు అని అనుకుంటుంది. హర్ష అందులో ఒకరి చేతిలోని వాటర్ తీసుకొని తాగుతాడు. వాళ్ళని చూసి చైత్ర భయపడుతూ ఉండటంతో మీరు వెళ్ళండి అని అంటాడు. దాంతో అక్కడ నుండి వాళ్ళు వెళ్ళి చుట్టూ ఉన్న టేబుల్స్‌లో కూర్చొని నార్మల్ కస్టమర్‌లాగా ఏదో తింటూ ఉంటారు. వాళ్ళని అలా చూసి అంటే వీళ్ళు చాలా సేపటి నుండి ఇక్కడే ఉన్నారా? అని ఆశ్చర్యపోతుంది. హర్షకి నార్మల్ కాఫ్ వస్తేనే ఇంతమంది వచ్చారు. అసలు హర్ష ఎవరు? అని హర్ష వైపు తిరిగి మీరెవరసలు? అని అంటుంది. చైత్ర కంగారు చూసి హర్షకి నవ్వు వచ్చి నేనే టెర్రరిస్ట్‌నో, డాన్‌నో కాదులే కంగారు పడకు అని అంటాడు. చైత్ర మరెవరు? అని అంటుంది. మీనాక్షి కన్‌స్ట్రక్షన్ ఉంది కదా! ఆ! ఉంది. అందులోనే కదా మీరు వర్క్ చేసేది అనబోయి, అప్పుడే జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఆ! ఉంది అని మాత్రమే అంటుంది. ఆ కంపెనీలో నేను వర్క్ చేయటం లేదు. నేను ఆ కంపెనీ చైర్మన్ సుదర్శన్ వర్మ గారి వాళ్ళ అబ్బాయిని. వీళ్ళంతా నా సెక్యూరిటీ అని అంటాడు. ఆ మాటతో చైత్ర షాక్ అయిపోయి వెంటనే లేచి నిలబడుతుంది. హర్ష చైత్రని చూసి వాట్ ఈస్ దిస్ చైత్ర కూర్చో అని అంటాడు. సారీ సార్ మీరెవరో తెలియక అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. హర్ష చైత్ర ఫస్ట్ కూర్చో. అందరూ చూస్తున్నారు అని అంటాడు. చైత్ర చుట్టూ చూస్తుంది. నిజంగానే అందరూ తన వైపు చూస్తూ ఉండటంతో వెంటనే ఆ కుర్చీలో కూర్చుంటుంది. సారీ మీరెవరో తెలియక అని మార్నింగ్ బస్ స్టాప్‌లో తన బిహేవియర్ గుర్తు తెచ్చుకొని వామ్మో! ఇలాంటి ఆయనతో నేను అలా ఎలా బిహేవ్ చేశాను అని చైత్ర తలుచుకుంటుంటే అంత ఏసీలోనూ చైత్రకు స్వెట్ వస్తుంది. హర్ష చైత్ర నేను నార్మల్ మనిషినే. ఎందుకంత కంగారు పడుతున్నావు? అని అక్కడున్న వాటర్ ఇస్తాడు. చైత్ర ఫాస్ట్‌గా వాటర్ తాగేసి మార్నింగ్ జరిగిన దానికి సారీ అని అంటుంది. హర్ష నన్ను సారీ చెప్పమని చెప్పి నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని అంటాడు. చైత్ర అయ్యో సార్ మీరు నాకు సారీ చెప్పటం ఏంటి? నేనే మీకు ఎన్ని సార్లు కావాలో అన్ని సార్లు సారీ చెప్తా అని అంటుంది. చైత్ర మాటలకు హర్ష నవ్వుకొని హర్ష నువ్వు నాకు సారీ ఏం చెప్పొద్దు కానీ ఒక ప్రామిస్ చెయ్యి అని అంటాడు. చైత్ర దేనికి ప్రామిస్ అని అంటుంది. హర్ష నువ్వు నాతో ఫస్ట్ నుండి ఎలా ఉన్నావో ఇక ముందు కూడా అలాగే ఉండాలి అని ప్రామిస్ చేయాలి అని అంటాడు. చైత్ర వెంటనే నో అలా ఎలా కుదురుతుంది? అప్పుడంటే మీరెవరో తెలీదు. ఇప్పుడు తెలిసాక కూడా అలా ఎలా ఉంటా అని అంటుంది. హర్ష అప్పటికి ఇప్పటికి నాలో వచ్చిన మార్పు ఏముంది చెప్పు అని అంటాడు. చైత్ర ఏమీ మాట్లాడదు. హర్ష చైత్ర నేను చెప్పేది విను. నా లైఫ్‌లోకి ఈ స్టిక్ వచ్చాక నా చుట్టూ ఉన్న జనం నన్ను నార్మల్‌గా చూడటమే మానేశారు. వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళని కలిసినా వాళ్ళ మాటలు, చూపులు ప్రతి క్షణం నాకు ఏదో లోపం ఉన్నట్టు గుర్తు చేస్తూ ఉండేవి. ఈవెన్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నన్ను అలాగే ట్రీట్ చేయటం స్టార్ట్ చేశారు. చాలా డేస్ తర్వాత మా పేరెంట్స్ తర్వాత నన్ను నార్మల్‌గా అందరిలాగా ట్రీట్ చేసిన ఫస్ట్ పర్సన్‌వి నువ్వే. నీతో మాట్లాడినప్పుడు కానీ, నిన్ను కలిసినప్పుడు కానీ ఎప్పుడు కూడా నాలో ఏదో తక్కువ అన్నట్లుగా అనిపించలేదు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిన్ను కలిసాక. నిజం చెప్పాలంటే నేను కోల్పోయిన లైఫ్‌ని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చావు. ఆ రోజు నువ్వు నాతో బీచ్‌లో మాట్లాడిన మాటలు నాలో చాలా చేంజ్‌ని తీసుకొచ్చాయి. ఆ తర్వాతే నేను ఎప్పుడు కూడా నేను అలా అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. దానికి రీజన్ నువ్వు ఆ రోజు చెప్పిన మాటలే. అందుకే నిన్ను ఇలా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ నువ్వు నాతో నార్మల్‌గానే ఉండు అని అంటాడు. హర్ష చెప్పిన మాటలు వినగానే చైత్రకి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నిజమే హర్షకి మనసులో ఎంత బాధ ఉంటే ఇలా మాట్లాడతారు. అయినా ఈ జనాలకి ఎంతసేపు ఎదుటి వాళ్ళ దగ్గర లేని దాన్ని ఎత్తి చూపటము, వాళ్ళను బాధ పెట్టటమే పని. అయినా హర్ష బాగా రిచ్. అయితే ఏమవుతుంది? తను నార్మల్ మనిషే కదా! హర్ష చెప్పినట్లు ఫస్ట్ నుండి హర్షతో నేను ఎలా ఉన్నానో ఇక ముందు అలాగే ఉంటా అని అనుకోని ఓకే ప్రామిస్. నేను మీతో నార్మల్‌గానే ఉంటాను అని అంటుంది. హర్ష థాంక్స్ ఎ లాట్ చైత్ర అని
ఓకే. ఇప్పుడు కోపం పోయిందా నా మీద అని అంటాడు. చైత్ర ఆ! పోయింది అని అంటుంది. హర్ష అయితే ఇంతకీ ఫంక్షన్ ఎలా జరిగిందో చెప్పు అని అంటాడు. చైత్ర అదంతా తర్వాత నాకు చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. అర్జెంట్‌గా ఫుడ్ ఆర్డర్ చేద్దామా అని అంటుంది. హర్ష ఇందాక అడిగితే ఆకలిగా లేదు అన్నావు అని అంటాడు. చైత్ర ఇందాక కోపం ఉంది కాబట్టి ఆకలి లేదు. ఇప్పుడు కోపం లేదు కాబట్టి ఆకలిగా ఉంది అని అంటుంది. హర్ష మెనూ తీసుకొని ఆర్డర్ చేసి, "నిజం చెప్పనా నాకు కూడా ఆకలి వేస్తుంది" అని అంటాడు. చైత్ర "అంటే మీరు కూడా మార్నింగ్ నుండి ఏమీ తినలేదా?" అని అడుగుతుంది. హర్ష ఏం మాట్లాడడు. చైత్ర తిని ఉండరు. మార్నింగ్ నా కోసం బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉన్నారుగా. ఇంక ఎప్పుడు తిని ఉంటారు? ఈరోజు మిమ్మల్ని చాలా అంటే చాలా నేను ఇబ్బంది పెట్టాను కదా! సో సారీ అంటుంది. హర్ష ఇట్స్ ఓకే అని అంటాడు. ఈలోపు ఫుడ్ రావటంతో ఇద్దరు తింటూ ఉంటారు. చైత్ర అవును వీళ్ళందరూ మీ సెక్యూరిటీ కదా? హర్ష అవును. నేను ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళందరూ నా చుట్టూ ఉంటారు. నిన్న ఫంక్షన్‌కి రాకపోవటం కూడా అందుకే రాలేదు అని అంటాడు. చైత్ర ఇప్పుడు వీళ్ళని చూసాక నిన్న మీరు రాకపోవటమే మంచిదనిపిస్తుంది అని అంటుంది. హర్ష ఎందుకు? చైత్ర మీకు చిన్న కాఫ్ వస్తేనే ఇంత హడావిడి చేశారు కదా! అదే నిన్న మీరు ఫంక్షన్‌కొచ్చి అక్కడ గట్టిగా తుమ్మారనుకో, మా ఫంక్షన్ మొత్తం క్యాన్సిల్